1,34,000 ఈ పైసలన్నీ ఎక్కడ అంటే తెలుసు, పెద్ద యూట్యూబర్ అన్న, ఎవరో కాదు. తీసుకొని కెమెరా తీసుకొని డబ్బులు ఎక్కడివి అని మీకు ఆలోచన ఉంటుంది. ఆ డబ్బులు ఒకరు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి చేసుకోరా తమ్ముడు, మంచిగా వీడియోలు చేసుకోరా తమ్ముడు అని అన్నావు చూసినావా, చాలా నేను ఆడికే పెద్ద ఫ్యాన్ అయిపోయినా నీకు. ఇంట్లో అలాంటిది పిలిచి 1,90,000 ఇచ్చిండు తెలుసా, 1,90,000 ఇచ్చిండు. వెల్కమ్ బ్యాక్ టు ట్రూ బాయ్స్ బ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే, ఫోన్ తీసుకొని పోతున్నాం మనం. ఒక మంచి ఫోన్ తీసుకొని అట్లా కెమెరా కూడా తీసుకుందాం అనుకుంటున్నాం మంచి రేట్లా. అలాంటిది ఇప్పుడు అరే మీకు ఫోన్ తీసుకొని కెమెరా తీసుకొని డబ్బులు ఎక్కడివి అని మీకు ఆలోచన ఉంటుంది. ఆ డబ్బులు ఒకరు ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఏం కదా టైటిల్ అయితే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. మీరైతే మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. మీరు ఏదో స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. ఈ బండి పాటలు కూడా జరిగినాయి. స్టోర్లో ఫోన్ తీసుకుంటాం, చూద్దాం ఫోన్ మంచిగా ఏ ఫోన్ మంచిగా ఉంటుంది ఎంత అనేది మీరు కూడా కామెంట్ చేయండి. కెమెరా క్లారిటీ ఎక్కువ, క్లారిటీ కెమెరా చూద్దాం. ఫస్ట్ డిజైన్ చూద్దాం. ఫస్ట్ డిజైన్ ఈ ఫోన్ వచ్చేసి కెమెరా 200 MP, స్టోరేజ్ కూడా ఇప్పుడు 512 GB, 256 GB స్టోరేజ్. కెమెరా మనకు ఇంపార్టెంట్. ఐఫోన్లలో ఉన్నాయి, ఐఫోన్లలో దూరం తినిసింది. ఐఫోన్ అంటే 16 Pro Max ఎంత ఉండొచ్చు. ప్రైస్ వచ్చేసి 1,34,000, 1,34,000. 1,34,000. 16 Pro Max ఐఫోన్. కెమెరా ఎగరారా ఒకటే తను వాడాలి చూపి చెప్తారా నా ఫోన్ల గురించి చెప్పి. మనకు కెమెరా క్లారిటీ కావాలి. వీడియో ఇస్తుంది క్లారిటీ ఇంపార్టెంట్. ఏ ఫోన్లలో ఐఫోన్లో కానీ వెళ్ళమని ఉంటుంది. 5G ఈఎంఐ ఉందా? తీసి వాడిని చెక్ చేయండి కదా, చెక్ చేయండి. మొత్తం సిమ్ బిల్ వేసాకనే యాక్టివ్ అవుతుందా? మనకు కావాలంటే కొనేసుకోండి. మనకి ఎగ్జాంపుల్ చూపిస్తాం. కావాలంటే మొత్తం మనకు కొత్త ఫోన్ ఇలాంటి ఇంకా కలర్స్ అని చూపిస్తాం. మా తీసుకున్నా మంచిగా 1,34,000. 1,34,000. 1,34,000. ఈఎంఐ ఉందండి.
నెలకి ఇంత కట్టుకుంటే ఇంకా ఐఫోన్ ఇంకేమన్నా అది మోటరోలా కొత్తగా వచ్చాయి. సామ్సంగ్లో కూడా మంచిగా క్లారిటీ ఉంటుందా? క్లారిటీ బాగుంది కదా. ల్యాప్టాప్ ఇట్లా అన్నీ తీసుకోవాలి. ల్యాప్టాప్ కూడా తీసుకోవాలి. కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్టోర్లో మామూలు రేట్లు లేవు. ఆన్లైన్లో కంటే ఒక 4000 3000 ఎక్కువ ఉంది రేటు. ఒకసారి ఈ షాప్లలో మొబైల్ షాప్లలో కూడా పోయి అడుగుదాం, కనుక్కుందాం. సరేనా? బజాజ్ ఆప్షన్ ఉందంట, తీసుకో అంటారు. తీసుకుంటే అయిపోతుంది. క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే మనకు వీడియో క్లారిటీ ఇంపార్టెంట్. వాళ్ళకి మనం చేసే కంటెంట్ వీడియో క్లారిటీ ఉంటేనే వాళ్ళకు నచ్చుతుంది, మంచిగా ఉంటుంది వీడియో. రేట్ అయినా సరే కానీ మంచి పని వేసుకున్నాం. నువ్వు ఒక్కటే దాన్ని తిరిగితే స్టోర్ తిరుగుదాం. ఆడ ఒక 1000 రూపాయలు తగ్గినా కానీ బాగుంటుంది. ఇంకా దాంట్లో మాట్లాడేది లేదా అంటుండు. మనం ఏం మాట్లాడలేదు. అది ఫోన్ల విషయంలో ఈ రేటు ఎంత అంటే 36,000 ఇంత అయిపోయి. అది ఐఫోన్ 16 Pro Max ఇంత అయిపోయి 1,34,000. 1,34,000. చూడరు ఇంకా ఎట్లా ఏం చెప్తుందో రేటు. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకు 1,29,000 వస్తుంది బ్రదర్. మీరు 1,29,000 ఒక 4-5,000 ఎక్కువ చూపిస్తున్నాడు బజాజ్ లో. 4-5,000 అయితే మనకి ఆన్లైన్లో అయితే 1,29,000 నుంచి 28,000 చెక్ చేద్దాం. అలా కూడా ఆన్లైన్లో కూడా చెక్ చేద్దాం. చెక్ చేసి అట్లే కెమెరా కూడా అనుకుంటే కెమెరా షాప్ కడుతుంది. ఇంకో మొబైల్ షాప్ కడుతున్నాం. ఇంకో చిన్న మొబైల్ షాప్లలో అడుగుదాం పదా. మనకు కావాల్సిన ఫోన్ అడుగుదాం. ఎక్కువనందుకు ఆన్లైన్లో చెక్ చేద్దాం. ఆన్లైన్లో చెక్ చేసి తీసుకుందాం అన్నట్టని అనుకున్నాం. ఆన్లైన్లో ఫోన్ ఉందా? ఫోన్ 1,30,000 అయితే పెట్టంలే కానీ తక్కువనే పెడతాం. మన బడ్జెట్లో అంటే మనం కెమెరా కూడా తీసుకుంటాం కదా. కెమెరా కూడా కావాలి. ఇప్పుడు 1,30,000 పెట్టి అది మొత్తం దానికే పెట్టినాం అనుకో, తర్వాత కెమెరా మినిమం ఎంత 1,00,000 రూపాయలు కెమెరా కట్టవలసి వస్తుంది. మొత్తం దానికే పెట్టినాం అనుకో, తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒక 40-50 పెట్టాలి అని అనుకుంటున్నాం. పెడితే అది బెటర్ కదా. మీరే చెప్పండి. మీరు కెమెరా కూడా ఉండాలి. కెమెరా మీద లాంగ్ ఇట్లా వీడియో చేయాలనుకుంటాం. మామూలు మీద ప్రాంక్ చేయాలనుకుంటాం. ప్రాంక్ చేయాలనుకుంటే ప్రైస్ వచ్చేసి గాయ్స్ ఉంటుంది. చూపిస్తాం మామకి. ఉంటుంది. అల్లకంటే ఇల్లనే చూపిస్తుంది. 39,000 చూపిస్తుంది. 1,39,000. అలా 1,34,000 ఉంది. 34,000 ఉంది. 1,39,900. అంటే ఎగ్జాంపుల్ 40,000. అదే 1,40,000. 1,40,000 తక్కువ ఎక్కువ కదా. ఓరిని అమ్మ చూడండి. ఐఫోన్ 16 Pro Max తెలిసి ఇది అడిగినాము. ఇది కనబడతలేదు. దీని అమ్మ ఇది అడిగినా. ఈ ఫోన్ అడిగినావు. నీ అమ్మ ఆ రేటు చూడు ఎంత ఇచ్చిండో ఎంత తినా. అది బెనిఫిట్ కాదు. దీనికంటే ఎంత ఉంటుంది? 6,000. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో తక్కువ ఉంటుంది కానీ ఇదేంద్రా నాయన ఇంత రేట్ ఎక్కువ. ఇళ్ళనే స్టోర్లే బజాజ్ స్టోర్లే పెట్టరు. వాడు అందుకేనేమో వీడియో చేయకని చెప్పినట్టు. నేను ఏమనుకున్నా తెలుసా, 4,000 ఆడ 34,000 ఉంటే ఇక్కడ 29,000 అని ఉంటుంది అనుకున్నా. అమ్మ ఇదేంది 6,000 డిఫరెంట్. 40,000 ఇచ్చాడు. 1,34,000 ఆడుంటే 1,40,000 చెప్తుంది. ఫ్లిప్కార్ట్ మాయా మనం ఆరిపోయేటట్టుండే కానీ మన అన్ని ఇచ్చిన అన్ని పైలు మొత్తం
దీనికే పెట్టేసినామంటే తర్వాత మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. అసలుకి ఈ పైసలన్నీ ఎక్కడవంటే తెలుసు, పెద్ద యూట్యూబర్ అన్న, ఎవరో కాదు పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న, ఇంత అమౌంట్ ఇస్తావని అసలు నేను ఊహించుకోలేదు. తమ్ముడు నీ దాని టాలెంట్ ఉంది, నువ్వు చేసుకో, వీడియోలు చేసుకో అన్నందుకు అసలు నేను ఎంత ఖుషి అయినంటే అంత ఖుషి అయిపోయాను నేను. అసలు మామూలు ఖుషి కాదు అసలు. నేను ఎంత ఆనందపడుతున్నా అంటే అంత ఆనందపడుతున్నా. అంతా ఎవడిస్తాడు భయ, ఇవాళ రేపు 100 రూపాయలు ఇయ్యరు, అర్థమవుతుందా? 100 రూపాయలు ఇయ్యరు మనకు. అలాంటిది పిలిచి 1,90,000 ఇచ్చిండు తెలుసా, 1,90,000 ఇచ్చిండు. అసలు మామూలు విషయం కాదు అసలుకి. దాని గురించే క్లారిటీ తమ్ముడు, మంచిగా క్లారిటీ తీసుకో. అది నువ్వు ఒక ఫోన్ తీసుకో, ఒక కెమెరా తీసుకో, నువ్వు ఆఫీస్ కూడా చిన్న ఆఫీస్ లాగా ఓపెన్ చేసుకో. ఎందుకంటే మీ టీం మొత్తం ఒక దగ్గర ఉన్నా, నువ్వు కూడా టీం మెయింటైనింగ్ ఏదో అనుకుంటున్నావు కదా, బాగా కష్టపడు, రా పైకి ఎదుగు అన్నాడు ఇమ్రాన్. చాలా థ్యాంక్స్ అన్న. ఇంత పెద్ద మాట ఎవరన్నారని అసలుకి, ఏ యూట్యూబర్ అన్నారు, ఎవరు అన్నాడు? అవసరానికి వాడుకుంటాడు, తర్వాత దెంగే అంటారు. అలాంటిది ఇంత మంచి చెప్పి 1,90,000 నాకు ఇచ్చి ఒక కెమెరా, ఒక ఫోన్ కొనుక్కో అన్న దేవును అన్న. నువ్వు నిజం చెప్తున్నా, చాలా ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం. ఫోన్ తీసుకుందాం ఇప్పుడైతే, ఇప్పుడు ఆడనే బజాజ్లో అలానే తీసుకుందాం. కానీ 1,00,000 అంతా పెట్టను, ఒక 40-50 వరకు పెట్టినాం అనుకో, ఒక 50,000, 40,000, 50,000 పెట్టినాం అనుకో. మనం కొన్ని పైసలు ఉంటే ఒక కెమెరా కెట్టవచ్చు, 1 lakh, 1,00,000 వరకు కెమెరా కెట్టవచ్చు. ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, మళ్ళీ తక్కువ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం ల్యాప్టాప్. ఇది మంచి కంపెనీ తీసుకున్నాం. కెమెరా కూడా సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం. మనం ఉరుకులాడేది ఎందుకు, మన ఆఫీస్ ఖర్చు ఉంటుంది, అవన్నీ మెయింటైనింగ్ చేసుకున్నాం. ఆఫీస్ మెయింటైనింగ్ కూడా ఇమ్రాన్ అన్నదే, మాది ఏం లేదు, అర్థమైందా? చాలా థ్యాంక్స్ అన్న ఇమ్రాన్ అన్న. అసలుకి ఈ మెయిల్ అసలుకి ఎప్పుడు మర్చిపోం. పెద్ద ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కాదు. నేనైతే మామూలు ఫ్యాన్ కాను. 4 వీడియోలు అన్న దాంట్లో యాక్టింగ్ చేసిన ఆయన, అవి వీడియోగా బాగానే వదిలేనాయి. చాలా అసలుకి నువ్వు ఇన్ని పైసలు నిన్ను డబ్బులు ఇచ్చి చేసుకోరా తమ్ముడు, మంచిగా వీడియోలు చేసుకోరా తమ్ముడు అని అన్నావు చూసినావా? చాలా నేను ఆడికే పెద్ద ఫ్యాన్ అయిపోయినా నీకు. ఇన్ని రోజులు ఇమ్రాన్ అన్న ఏందో అటు ఇటు అనుకున్నా, కానీ నీకు దూరం నుంచి కంటే దగ్గర నుంచి చూస్తే ఇంకా నచ్చుతారు నిన్ను. దూరం నుంచి అరే ఇటు వేస్ట్ కాడు అదే అనుకుంటారేమో, కానీ అన్నా నువ్వు కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు. నాకు తెలుసు, నేను చూసిన, నేను దగ్గర పాటు నువ్వు చూసిన. ఆ ప్రాబ్లమ్స్ లో కూడా నువ్వు నాకు అంత అమౌంట్ ఇచ్చినావంటే అసలు అది మామూలు వెళ్ళిపోయాలి, చాలా గ్రేట్. అది ఆనందం, మాకు అదే ఆనందం, ఎగిరి గంతేయాలన్నట్టు ఉంది మాకు. అసలుకి ఫుల్ ఖుషి, ఎంతకైనా సరే, కానీ మామూలు ఖుషి కాదు. మీరు మా వీడియోలు చూస్తున్నారు, మీరు కూడా మా వీడియోల కింద చాలా బ్యాడ్ కామెంట్లు పెడతారు, మీ ఇష్టం. అది ఇమ్రాన్ అన్న దేవుళ్ళు అంటాడు మాకు, అర్థమైందా? ఇంత అమౌంట్ ఎవడు ఇయ్యడు, మీరు కూడా అర్థం చేసుకోండి. మేము వాళ్ళ నేను తప్పుగా చేయలే అన్న కంటెంట్లా. అట్లా చేయండి తమ్ముడు, అట్లా చేయండి, పేరు వస్తుంది, అట్లా చేయండి అన్నందుకు ఇమ్రాన్ అన్న చేసినందుకు అన్న కూడా అవి కూడా మంచిగా క్లిక్ అందుకున్నాయి. అన్న దగ్గర గెలుచుకొని తమ్ముడు ఇన్ని తీసుకో తమ్ముడు అని పైలు ఇచ్చిండు. హ్యాపీ, మేము హ్యాపీ, అన్న హ్యాపీ, మేము హ్యాపీ. మీరు కూడా జర ఖుషిగా అండి, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే, ఇమ్రాన్ అన్న వీళ్ళు అందరూ ఒకటే అని అనుకోరే. ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు పెట్టకండి భయ్యా. మీ కంటెంట్లు కూడా మీకు నచ్చే కంటెంట్లే చేస్తాం, దళిద్రం కంటెంట్ చేయం. మీకు మంచి కంటెంట్లే ఇస్తాం. ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఇప్పుడు ఫోన్ కొనుక్కో, కెమెరా కొనుక్కో అని చెప్పింది కదా, అది తీసుకుంటాం. ఇప్పటి నుంచి వచ్చే వీడియోలు మాత్రం నెక్స్ట్ క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఏకదమ్ వీడియోలు ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ వీడియోలు వస్తాయి. మావాడు కొంగగాడు వస్తాడు నెక్స్ట్ వీడియో కొంగగాని ఎంట్రీ చేస్తా. కొంగగాని ఎంట్రీ చేసి ఆయన్ని చూడు, అసలు ఆట అంటే ఆట ఆడుకుందాం. వానితో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటాయి, మీరు చూడండి. చూస్తున్నాను అంతే, కాలే ఎంటర్టైన్మెంట్ మన చేతిలో ఉంటది. ఎగిరి దుంకి ఇట్లా దంపి ఇట్లా కొట్టాలన్న ఆడ కొంగగాని, కానీ వాళ్ళు లేడు. వాళ్ళు లేనందుకు మేమైతే మా హ్యాపీ భయ. మీరైతే బ్యాడ్ కామెంట్ చేయకండి, సరేనా? కంటెంట్లు మాత్రం మీకు నచ్చే కంటెంట్లే మేము చేస్తాం. మా కొంగగాడు రాని, కొంగగాడు వచ్చినాక వాళ్ళ మీద ఎలాంటి కంటెంట్ చేయాలో ఏం కదా అనేది కామెంట్ చేయండి. అని కొంగని పెట్టినాం అని కూడా తెలియదు, డైరెక్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాం. మేమే ఒక వీడియో చేసి ఈడ మా కొంగని ఇంట్రడక్షన్ ఇస్తాం, మీరు చూసుకోండి. ఆ వీడియో మాత్రం క్రేజీ అంటే క్రేజీ వస్తుంది.
నిజం చెప్తున్నా మీ ఒక 100% ఇదైతే గ్యారంటీ. నా అవసరం బట్టే వాడుకుంటూ నేను కాదు. అందరూ ఉండాలి, అందరు మంచి ఉండాలి, అందరు ఉండాలి, అందరూ ఉండాలి, అందరు మంచిగా ఉండాలి. అర్థమైందా? ప్లీజ్ మీరైతే బ్యాడ్ కామెంట్ పెట్టకండి. అర్థమైందా? ప్లీజ్ అభిమానంతో చేసింది, అభిమానాలతో చేసింది అన్ని కంటెంటే మేము యాక్టింగ్ అన్నతో చేసింది. అన్న పిలిచి మళ్ళా మేము తిక్క వేస్తే అన్న పిలిచి ఇన్ని డబ్బులు ఇస్తాడా? ఇయ్యడు కదరా. నీ పేరేం పేర్రా? ఏం చేస్తున్నాడు మరి? ఉన్నా ఏం తింటుండు చెప్పి? ఎవరాడు ఆడకపోదు గాలికోయేటోడు ఇలాగ వచ్చిండు. ఎవరు నువ్వు? గట్టే మాట్లాడరా. నేను మీ మామనా? మరి ఇక్కడ ఎందుకు వచ్చినాను? టైం పాస్ అయితే లేదని వచ్చినావు. టైం పాస్ అయితే లేదని వచ్చిందంట మన దగ్గరికి. అందుకొరకే వీడియోలో వచ్చిన మనోడు. నెక్స్ట్ వచ్చే కంటెంట్ వీడియో ఉంటాడు, మనోడు కూడా ఉంటాడు, ఇంకో ఫోన్ ఉంటాడు. ఆన్ హైలైట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ ఉంటుంది ఇంకా రైట్. మళ్ళా నెక్స్ట్ వీడియో ఫోన్ ఏంటంటే ఫోన్ తీసుకుందాం. అది నెక్స్ట్ ఫోన్ కూడా మేము బుక్ చేస్తాం ఆన్లైన్ లో బుక్ స్టోర్లో అన్నీ వేసుకున్నాం. ఒక 40 ఆడేమో వీడియో పెట్టేటట్టుండు, చెప్పలేం. వాడు మనం ఫోన్ కొనేటప్పుడు కూడా వీడియో తీయలేము, ఎందుకంటే వాడు వద్దని చెప్పి వీడియో తీయొద్దు అని మాట్లాడాడు. మేము ఫోన్ అన్ననే కొంటాం కానీ వాడు వీడియో తీయలేకపోవచ్చు. ఫోన్ అయితే తీసుకొస్తాము. దగ్గర 4-5 వేలు తక్కువ ఉంది, 6 వేలు తక్కువ ఉంది. మరి అసలు నేను ఊహించాలి ఆన్లైన్ లో ఇంత తక్కువ ఉంటుంది. అసలు తక్కువ ఉంటుంది అనుకున్నా, 3-4 వేలు తక్కువ ఉంటుంది. ఆన్లైన్ లో ఇంకా 2,000-3,000 తక్కువ, 6 వేలు ఆన్లైన్ లో ఎక్కువ ఉంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు 1,34,000 అంటే వాడు 2,000 తగ్గించడం మా కోసం 100%. వీడియో ఇంకా ఇంతవరకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ చాలా థ్యాంక్స్ అన్న ఇమ్రాన్ అన్న, నువ్వు వీడియో చూస్తావు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న, అసలు నేను మర్చిపోను. ఇమ్రాన్ అన్న అసలుకి డబ్బులు ఇచ్చినట్టు అన్న వీడియో చేయను అంటే, అరే వద్దురా, ఏమొద్దు, వీడియో చేయను, ఏం చేయను, మీరు చేసుకోపోండి, నా పరిస్థితి బాగాలేదు, మీ ఇష్టం, మీరు చేసుకోపోండి, ఇచ్చి నన్ను చేసుకోపోండి అన్నట్టు ఇమ్రాన్ అన్న. అందుకు మేము చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ లెవెల్ కంటెంట్లో కలుసుకుందాం. బాయ్. సరేనా? బాయ్ బాయ్.